హాయ్ అండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు, పైపింగ్ వేసేవాళ్ళు నాతో ఏం చెప్తారంటే, నెక్ దగ్గర పైకి ఎత్తినట్టు వస్తుందక్క పైపింగ్ వేసిన తర్వాత అని. సో, అలా రాకుండా ఉండటానికి నేనైతే కొన్ని కొన్ని చిన్న టిప్స్ అయితే చెప్తాను. సో, దాంతోటి మీరొకసారి కుట్టి చూడండి. ఫస్ట్ వచ్చేసి క్రాస్‌కున్న క్లాత్‌ని తీసేసుకొని అన్నీ పీసెస్ కూడా జాయింట్ వేసేసుకున్నాను. వన్ సైడ్ ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదండి. అయితే నేను కాజాపట్టి వైపు స్టార్ట్ చేసుకొని చిన్న ఫోల్డింగ్ చేసుకున్నాను స్టార్టింగ్‌లో. ఇక్కడ రౌండ్ తిరిగే చోట సాగదీయకండి. ఓకేనా? సాగదీయకుండా నీట్‌గా, నెమ్మదిగా అసల మీరు నెక్ దగ్గర చాలా జాగ్రత్తగుండాలి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకొని 12వ నెంబర్ థ్రెడ్ తీసుకొని ఇలాగా నీట్‌గా చాలా నీట్‌గా కుట్టాలి. అదే విధంగా మీరు సాగదీయకూడదు. సాగదీయకుండా మనకి థ్రెడ్ ఎంత లావు ఉందో అంత లావే మనం ఫోల్డింగ్ చేయాలనమాట. అలాంటప్పుడు కూడా సాగదీయకూడదు. సో, మీకు 1 మినిట్ వీడియోలో మీకు అర్థం కాకపోతే కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తాను. సేమ్ ఇదే మెథడ్‌లోని. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. చూసారా ఎంత నీట్‌గా వచ్చేసిందో? వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.